వర్జీనియా ట్రిప్ విశేషాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. మా పాపకి స్కూల్‌కి బ్రేక్ వచ్చిందనమాట ఒక 3 వారాలు. సో, అందుకే మేము వర్జీనియా ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. మేము వర్జీనియాలో రొనాక్ అన్న ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు దారిలోనే స్మిత్ మౌంటైన్ లేక్ అని ఒక పెద్ద లేక్ అయితే ఉందనమాట. చాలా పెద్ద లేక్ అది. సో, దాని దగ్గర అయితే ఆగాము. అక్కడి నుంచి మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కి ఒక గంట దూరం అనమాట. ఇది మధ్యలో ఉంటుంది. సో, ఆ లేక్ దగ్గర అయితే ఆగాము. కార్స్ అన్నీ కూడా ఇలా ఇక్కడ పార్క్ చేసుకున్నారనమాట. లేక్‌లో మనకు కూర్చోవడానికి బెంచెస్ అవి కూడా ఉన్నాయి. మేము ఇంకా ఇంటి నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళామన్నమాట. ఇది మా ఇంటి నుంచి ఒక 2 గంటల 45 నిమిషాలు అలా ఉంటుంది ఈ లేక్. సో, ఫుడ్ అది ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాము. కొన్ని ఫ్రూట్స్, పులిహోర, ఇంకా పెరుగు ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి తెచ్చుకుని మేము ఇక్కడే భోంచేసామన్నమాట. తిన్నాక కాసేపు ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మేమైతే రొనాక్ అన్న ప్లేస్కి అయితే వెళ్ళాము. అంతా కూడా ఇవి మౌంటైన్స్ ఉన్న ప్లేస్ అనమాట. చాలా బాగా మౌంటైన్స్ అవి ఉంటాయి. లేక్లో వాటర్ చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. కింద మనకి రాళ్ళన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి. దూరంగా ఏమో ఇలా మౌంటైన్స్ అవి ఉంటాయన్నమాట. దీంట్లో బోటు షికారు కూడా ఉందన్నమాట. మనకి మొత్తం లేక్ అంతా కూడా చుట్టూ ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. అవి మనకి గంట పడుతుందన్నమాట ఆ బోట్లో వెళ్ళడానికి. అది గంట అనమాట టూరు. కానీ ఆ బోట్స్ ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళే టైంకి అన్ని బోట్స్ కూడా వెళ్ళిపోయాయి. సో, మేము జస్ట్ కూర్చుని రిలాక్స్ అయ్యి అయితే వచ్చేసామన్నమాట. ఇలా మనకి దూరంగా కూడా మా మౌంటైన్స్ ఎలా ఉన్నాయో చూడడానికి ఇలా మనకి ఇక్కడ ఇది ఇలా పెట్టారనమాట. దీంట్లో మనం చూస్తే మనకి దగ్గరగా కనపడతాయి అన్నమాట మౌంటైన్స్ అవి కూడా. అవి కొంచెం దూరంగా ఉన్నాయి కదా, మనం దగ్గరగా చూడొచ్చు అనమాట. సో, మేము ఇంకా దారిలో ఇప్పుడు మేము రొనాక్ అయితే బయలుదేరాము ఈ లేక్ దగ్గర నుంచి. దారిలో ఇక్కడ మనకి ఆవులు అవి కూడా అటు ఇటు కూడా ఆవులు మనకి కనపడుతూ ఉంటాయి. మనం దారిలో వెళ్తున్నప్పుడు అంతా కూడా పచ్చిక బయళ్ళు అంత మౌంటైన్స్ అంతా ఆ ఏరియా కదా. సో, మనకి ఆవులు, మౌంటైన్స్ అన్నీ బాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా అయితే యాపిల్ తోటలు ఉన్నాయన్నమాట. యాపిల్ తోటల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ మనమే యాపిల్స్ కోసుకుని మనకి ఎన్ని యాపిల్స్ కోసుకున్నామో దానికి డబ్బులు పే చేయడమేనమాట. సో, అక్కడ ఏమి మనకి పెట్టి అమ్మకుండా డైరెక్ట్గా మనమే వెళ్ళి తెంపుకోవచ్చు అనమాట యాపిల్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అంటే చెట్ల దగ్గరికి వెళ్ళి మనమే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట యాపిల్ తోటలు ఎలా ఉంటాయి అని. ఒక రకం కాకుండా చాలా రకాల యాపిల్స్ అయితే వేశారనమాట వాళ్ళు. ఒక 6 నుంచి 7 రకాల యాపిల్స్ అయితే వేశారు. సో, మనకి ఇష్టమైన రకాలు మనం తెంపుకోవచ్చు అనమాట. వెళ్ళే దారిలో మీకు ఇక్కడ ఆవులు అవి కూడా గడ్డెది మేస్తున్నట్టు కనపడుతుంది చూసారా. మనకి ఇక్కడ అంతా కూడా జెర్సీ ఆవులే ఉంటాయి. మామూలు మన ఆవులు కాకుండా అంతా జెర్సీ ఆవులే ఉంటాయి అన్నమాట. సో, దారి పొడుగున్నా కూడా ఇలా పచ్చిక బయళ్ళే ఉన్నాయన్నమాట. సో, దూరంగా ఏమో మనకి మౌంటైన్స్ అవి కనపడుతూ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. సో, మేము ఇప్పుడు యాపిల్ తోటలకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అన్నది మీరు చూడొచ్చు.
ఇక్కడ మనం ఇంకా వచ్చేసామన్నమాట. పక్కనంతా కూడా ఇలా కంచెలాగా వేసేసారు సైడ్ అంతా కూడా. ఇవన్నీ కూడా యాపిల్ చెట్లేనండి. లోపలంతా కూడా ఒక మనకి ఒక 50 ఎకరాల పైనే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా యాపిల్ తోటలు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 100 ఎకరాల దాకా ఉండొచ్చు. సో మనకి ఒక్కొక్క 2-3 లైన్లు ఒక్కొక్క వెరైటీ యాపిల్స్ అయితే వేశారు. ఇది చూసారా, వెల్కమ్ బోర్డు, వెల్కమ్ టు యాపిల్ వ్యాలీ అని రాశారు. ఇక్కడ చాలా యాపిల్ తోటలు అయితే ఉంటాయన్నమాట. ఇదే కాదు, మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. కొన్ని చోట్ల అయితే మనకి అది పిక్ చేసుకోవడానికి వీలు ఉండదు అనమాట. అంటే మనం కోయనివ్వరు యాపిల్స్ని. కొన్ని చోట్ల అయితే మనం కోసుకోవచ్చు, మనకి ఏవి నచ్చితే అవి చెట్ల నుంచి డైరెక్ట్గా తెంపుకోవచ్చు అనమాట. అదే కొన్ని చోట్ల అయితే వాళ్ళే డైరెక్ట్గా కోసేసినవి అమ్ముతూ ఉంటారు. దానికన్నా మనం వెళ్ళి తోటలోకి వెళ్ళి కోసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు చామంతి పూల సీజన్ అనమాట. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా చామంతి పూలతో చెట్లు. మనకి కుండీ నిండా కూడా గుబురుగా వచ్చేస్తాయి చామంతి పూలు. రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఒక్కొక్కటి కూడా కుండీ $20 అనమాట. ఇక్కడ మనం టికెట్ ఒకటి తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే మనకు ఒక బ్యాగ్ ఇస్తారు. మనకి ఏ సైజ్ బ్యాగ్ కావాలో ఆ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ యాపిల్స్ కావాలంటే పెద్ద బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది $60 దాకా ఉంటుంది ప్రైస్. అదే కొంచెం తక్కువ కావాలనుకుంటే $15 బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీడియం సైజ్ కావాలంటే $25 దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకుని ఆ బ్యాగ్ నిండా నింపుకోవడమేనమాట. సో ముందు టికెట్ కంపల్సరీగా తీసుకుని ఆ బ్యాగ్ తీసుకుని అయితే తోటలోకి అయితే ఎంటర్ అవ్వనిస్తారు. ఎంటర్ అయ్యాక ఇక్కడ చూసారా, యాపిల్స్ అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో. ఇవి డార్క్ మెరూన్ కలర్ యాపిల్స్ అనమాట. ఈ కలర్ అయితే బయట ఎక్కడ కూడా అమ్మరు. డార్క్ మనకి మెరూన్ బ్లాకిష్ కలర్లో ఉన్నాయన్నమాట ఈ యాపిల్స్. చాలా టేస్ట్లో కూడా ఉన్నాయన్నమాట. కొన్నేమో యాపిల్స్ బాగా పుల్లగా ఉన్నాయి, కొన్నేమో కొంచెం తీపిగా కొంచెం పుల్లగా ఉన్నాయి, కొన్నేమో బాగా తీయగా ఉన్నాయి అన్నమాట. ఈ నల్ల కొంచెం నలుపు దగ్గరగా ఉన్నాయి ఈ యాపిల్స్ అయితే. ఇవైతే లైట్గా పులుపు ఉన్నాయి అన్నమాట, మరీ అంత తీయగా అయితే లేవు. సో మనం సెలెక్ట్ చేసుకుని ఏది బాగుందో అది సెలెక్ట్ చేసుకుని కోసుకోవడమే. చాలా యాపిల్స్ అయితే పండిపోయి కింద కూడా పడిపోయి ఉన్నాయన్నమాట, డ్యామేజ్ కూడా అయిపోయాయి. సో ఇంకా చెట్లకి ఉన్నాయి, మనం చూసుకుని తెంపుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పిల్లలకి ఇది మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చెట్టుకి డైరెక్ట్గా తెంపుకోవచ్చు కదా యాపిల్స్ని. వాళ్ళకు కూడా నచ్చుతుంది అనమాట. సో మేము మంచి మంచి యాపిల్స్ అయితే చూసి సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని మనం బ్యాగ్లో వేసేసుకోవడమే. ఈ లైన్ అయిపోయాక అక్కడ పక్కనకి వెళ్తే ఇంకొక లైన్లో ఇంకొక వెరైటీ మనకి ఆకుపచ్చ రంగు యాపిల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. పసుపు రంగులో ఉన్న యాపిల్స్, ఆకుపచ్చ రంగులో ఉన్నవి, ఇంకా మనకి చిన్న చిన్న మినీ యాపిల్స్ కూడా ఉన్నాయి. చిట్టిగా ఉన్నాయన్నమాట బాగా. అలాంటివి ఉన్నాయి. ఇంకా అక్కడ యాపిల్స్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. గ్రాండ్ డాడ్ యాపిల్స్, ఫ్యూజీ యాపిల్స్, ఇంకా ఇలా చాలా రకాలైతే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ తోటలో అయితే చూడొచ్చు. మధ్యలో మనకి ఇలా నడవడానికైతే వే ఉందన్నమాట. నడుచుకుంటూ ఈ తోట అంతా కూడా తిరగొచ్చు. లైట్ పింక్ కలర్ యాపిల్స్ అయితే చాలా తీయగా ఉన్నాయి, మిగతా అవన్నీ కూడా కొంచెం లైట్గా పుల్లగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ యాపిల్స్ తోట పక్కనే మనకి ఇప్పుడు ఈ పంకిన్స్ అవి అమ్ముతున్నారు. హాలోవిన్ సీజన్, ఫాల్ సీజన్లో పంకిన్స్ అయితే ఇక్కడ బాగా అమ్ముతారు. ఇక్కడ రకరకాల పంకిన్స్ ఉన్నాయి చూడండి. పువ్వు షేప్లో ఉంటాయి అన్నమాట పంకిన్స్. చాలా డిఫరెంట్గా ఉంటాయి పంకిన్స్. ఇవేమో మొక్కజొన్న కండ్లు, ఇవి కూడా రకరకాలవి అయితే ఉంటాయి. డిఫరెంట్ కలర్స్లో ఉంటాయన్నమాట మనకి. సో అవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు యాపిల్ తోటకి దగ్గరలోనే. మనం టికెట్ అది తీసుకున్నాం కదా ఆ ఏరియాలో. సో ఇప్పుడు మేము నెక్స్ట్ ఇంకా యాపిల్ తోటలో ఇంకా యాపిల్స్ అవి కూడా పిక్ చేసేసుకున్నాము. తర్వాత మేమైతే మా రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళడానికి ఒక 45 నిమిషాలు అయితే పడుతుంది. ఈ లేక్కి వెళ్ళాం కదా, ఆ లేక్ దగ్గర నుంచి యాపిల్ తోటలో అయితే ఒక 50 మినిట్స్ అయితే ఉందన్నమాట. అక్కడి నుండి మేము మా రూమ్కి అయితే వెళ్ళాలి, అదొక 45 మినిట్స్ ఉంది. ఇంకా రొనాక్లో అయితే మేము రూమ్ అయితే తీసుకున్నాము. ఆ రొనాక్లోనే ఇంకా రేపు చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా రేపు వెళ్తామన్నమాట. సో దారిలో మీకు ఆవులు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా. రొనాక్ అంతా కూడా ఇలా మౌంటైన్సే ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇంకా రొనాక్లో చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూడడానికి. అవన్నీ కూడా మేము నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. ఇవాళ మేము పొద్దున 10 o'clock అట్లా బయలుదేరి వెళ్తే అక్కడ లేక్ దగ్గర భోంచేయడానికి ఆగాము. ఆగాక ఇంకా భోంచేసేసి మళ్ళీ యాపిల్ పిక్కింగ్కి వెళ్ళాము. దాని తర్వాత ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోతుంది, 4:30 అలాగా. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్ తీసుకున్న దగ్గర మాకు జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇది ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. పొద్దున పూట కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది.
సో ఇక్కడ జిమ్‌లో మనకి కాసేపు వాకింగ్ అది కూడా చేసుకోవచ్చు. ఎక్సర్‌సైజ్ అవి కూడా చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడుకోవచ్చు స్విమ్మింగ్ పూల్‌లో. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మనం రూమ్ తీసుకుంటే దాంట్లోనే కాంప్లిమెంటరీగా ఇవన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ రూమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఏంటంటే ఒక టైమింగ్ ఉంటుంది. 6 నుంచి 10 వరకు అని సాయంత్రం పూట ఆర్ పగలపూట 6-10 అలా ఉంటుందన్నమాట. సో మనం ఇష్టం వచ్చినంత సేపు ఆడుకోవచ్చు అనమాట పిల్లలు ఆ 10 వరకు. దాని తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు ఇంకా. స్విమ్మింగ్ పూల్‌లో మనకి గోరువెచ్చటి నీళ్ళే ఉంటాయన్నమాట. మరీ చల్ల నీళ్ళేమి ఉండవు. సో పిల్లలు కూడా కంఫర్టబుల్‌గా ఆడుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు ఆడుకున్నాక తర్వాత అయితే డిన్నర్ చేయడానికి బయటకైతే వెళ్ళాము. ఇక్కడ పొద్దున పూట మాత్రం కంపల్సరీ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇస్తారనమాట. మనం అలా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉన్న హోటల్సే సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇది ఇప్పుడు మీకు రూమ్ అయితే చూపిస్తాను. ఇది ఐహెచ్జి హోటల్స్ అయితే తీసుకున్నాం అనమాట మేము. ఈ హోటల్స్ అయితే మనకి బ్రేక్‌ఫాస్ట్ కూడా బాగుంటుంది. రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉంటాయి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్ అయితే వస్తుంది. వాష్రూమ్ వచ్చేసాక ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడంతా కూడా ఇలా టబ్సే ఉంటాయన్నమాట. సో వాష్రూమ్‌లో టబ్ అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి ఇలా పెద్దది మిర్రర్ ఒకటైతే ఇచ్చేశారు. ఇంకా వాష్రూమ్ పక్కనే మనకి ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇంకా కాఫీ మెషిన్ ఒకటి ఉంది. మనకి కాఫీ పౌడర్, పాలు అవి అన్నీ కూడా ఉన్నాయి. పైన మైక్రోవేవ్ ఓవెన్ అయితే ఉందన్నమాట. ఇవి 2 క్వీన్ బెడ్స్ ఉన్న రూమ్ అనమాట. సో 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయి. ఇంకా 45 ఇంచెస్ టీవీ కూడా ఉందన్నమాట మనకి. 45 ఆర్ 52 ఇంచెస్. సో పెద్దది ఎల్సిడి టీవీ కూడా ఉందన్నమాట. ఇది ఏసీ రూము. సో ఏసీ కూడా ఉంది. రూమ్ అంతా కూడా చాలా నీట్‌గా కోజీగా అయితే ఉందన్నమాట. రేపు ఇక్కడ ఏమేం ప్లేసెస్ చూసామో ఇంకో వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సరే, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.